అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ. నేను మీ తెలుగు ట్రావెలర్ని. ఈరోజు డే 2 అండి బ్యాంకాక్లో. ఈరోజు మనం గ్రాండ్ ప్యాలెస్ ఎక్స్పో చేద్దామని వచ్చామండి. ఇదేంటంటే మొత్తం ఒకప్పుడు ప్యాలెస్ ఇది ఎలా ఉండేది ఏంటి మొత్తం మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఇదంతా కూడా కింగ్ ప్యాలెస్ అండి. మీరు మొత్తం చూడొచ్చు. ఇది స్టార్టింగ్ రాగానే మనకి ఇలా ఉంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యామండి. జస్ట్ ఇప్పుడే అండి ఎంట్రీ అయ్యాం లోన్కి. జస్ట్ ఈ టికెట్ ఏమి 500 బాత్ అండి. మన ఇండియన్ కరెన్సీలో 1500 అనుకోండి. లోపల మీరు చూడొచ్చు మొత్తం ఇది వాల్ మీద పెయింటింగ్స్ మొత్తం వేసి ఉన్నాయి. అంటే వీళ్ళ ఏదైతే ఉందో హిస్టారికల్ అనుకుంటా. మొత్తం మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఈ గ్రాండ్ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని హిస్టరీ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు అప్పుల్లోనే మీరు చూడొచ్చు. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఉంది. గోల్డ్తో నిండిపోయి ఉండదండి. అంతా గోల్డేనండి. ఈ ప్యాలెస్ ఏంటంటే చూడడానికి చాలా బాగుందండి. ఏమైనా ఫొటోస్ దిగాలన్నా దేనికైనా సరే ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో ఎవరైనా వచ్చినట్టయితే మీరు ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. గ్రూప్ ఫొటోస్ దిగడానికి కానీ అంటే మొత్తం చాలా చెప్పలేము ఎంత బాగుందనేది కూడా చూడవచ్చు. ఒక చైనీస్ టెంపుల్ ఎలా ఉంటుంది ఆ టైపు క్రియేట్ చేశారండి. ఇక్కడ వీళ్ళు పూజిస్తున్నారు మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్. ఇక్కడ అదేండి వాళ్ళు చూడవచ్చు దండం పెట్టుకుంటున్నారు. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా మొత్తం ఒక 3 ఎన్నో ఉన్నాయండి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అవతల సైడ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇందులోకి వెళ్తున్నాం మనం. దీన్ని ఏంటంటే కల్చరు థాయిలాండ్కి మెయిన్ ఇదేనండి. మొత్తం అంటే హార్ట్ ఆఫ్ ది థాయిలాండ్ అనొచ్చు దీన్ని. ఇది అంటే వెండు ముక్క గుండెకాయ అని చెప్పి అంటారు కదా దేనికైనా సరే, అలాగా థాయిలాండ్కి ఇది గుండెకాయ లెక్కన. లోన మొత్తం కూడా గోల్డ్తో నిండి ఉందండి. అంటే అన్ని స్టాచ్యూస్ గోల్డ్తో నిండి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అది అంతా కూడా టెంపుల్ వల్ల లోన వీడియో తీయనవ్వలేదు మనకి. ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. ఈ గ్రాండ్ ప్యాలెస్ ఏదైతే ఉందో దీన్ని టెంపుల్ అని కూడా అనలేము. ఎందుకంటే కొంచెం బుద్ధుడు టైప్లో టెంపుల్స్ లాగా లోపల గోల్డ్తో మొత్తం స్టాచ్యూస్ ఉన్నాయి.
నెక్స్ట్ ఏంటంటే ఇది కింగ్ ప్యాలెస్ కూడా మనం అనలేము, ఎందుకంటే ఇది ఒకప్పుడు కింగ్ కూడా ఇక్కడ ఉండేవారంట. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇది కల్చర్ని కూడా, వాళ్ళ కల్చర్ ఏంటిది అన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి ఉండడం వల్ల దీన్ని మెయిన్ ప్లేస్ కింద థాయిలాండ్లో చూస్తారు, అంటే బ్యాంకాక్లోని. ఇప్పుడు ఇంకా మీరు చూడొచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. They're in one of those pockets. ఇది మొత్తం గోల్డ్ పేపర్ ఏదైతే ఉందో దాంతో తయారు చేస్తారండి ఇది మొత్తం. చూడొచ్చు ఎంతమంది క్రౌడ్ ఉన్నారనేది. చూడొచ్చు ఇక్కడ బుద్ధుడు. No, I was like, he's breathing, he's fine. Yeah. ఈ టెంపుల్ ఏ రకంగా మెరుస్తుందంటే బంగారం కంటే దారుణంగా మెరుస్తుందండి. కొన్ని పెయింటింగ్ ఉన్నాయి, కొన్ని గోల్డ్తో చేశారు, కొన్ని ఏంటంటే గోల్డ్ని పేపర్లా చేస్తారు. ఆ పేపర్లా చేసిన దాన్ని స్టిక్కర్ లాగా అంటించారు. ఇంకా అవతల సైడ్ కూడా ఉన్నదండి మనం వెళ్ళడానికి. Men det känns ju lite så här bara overkligt konstigt. Тоже А есть. кофе понятный? Там старые, да? Да, старый очень. మీరు చూడొచ్చు ఇది ఏ రకంగా పెయింట్ చేశారనేది. అచ్చం ఎలా ఉందంటే గోల్డ్ లెక్కనే ఉంది, కానీ దీన్ని ముట్టుకోకూడదు మనం, అంతలాగా పెయింట్ చేశారు దానికి.
బంగారం కూడా అలా మేరదేమో. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఏదైతే ఉందో దీనికి స్ట్రక్చర్ ఆల్ స్టోన్ మీద తయారు చేశారు. అంటే ఈ టెంపుల్ ఏంటి మొత్తం అంతా కూడా Right. Oh, I see. Lala from abang. Okay, no? మీరు మొత్తం చూడండి ఈ రకంగా, అంటే ఒక రకంగా ఉంది ఇది. నేను ఫస్ట్ టైం రావడం, ఎన్నిసార్లు థాయిలాండ్ వచ్చినా కూడా ఎప్పుడు ఇది రాలేదు. అంటే ఎందుకు లేని చెప్పి అవాయిడ్ చేశాను. ఫస్ట్ టైం ఇక్కడ రాగలని నాకు అనిపించింది. అంటే చూడడానికి 2 కళ్ళు సారలేదు అన్నట్టే అనిపించింది నిజంగా. ప్లేస్ అయితే చాలా బాగుంది, విజిట్ చేయొచ్చు. మొత్తం చూడొచ్చు మీరు, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్నీ కూడా అంటే గోల్డ్ లేకుండా మెరిసిపోతుంది. కొన్ని గోల్డ్ కాదు, పెయింట్ చేశారు. ఆ పెయింట్ కూడా ఎలా ఉందంటే చాలా థిక్గా చేయడం వల్ల ఆ గోల్డ్కి మించి కనిపిస్తుంది ఏదైనా సరే. ప్లేస్ అంతా కూడా హిస్టారికల్ అండి. మొత్తం చూడొచ్చు, వాల్స్ మీద కూడా వాళ్ళ గురించి మొత్తం ఇది ఇండికేట్ చేస్తుంది. అంటే వాళ్ళ బ్యాంకాక్లోని ఇది ఏ రకంగా స్టార్ట్ అయింది, ఒకప్పుడు ఎలాగ ఉండేది, ఇవన్నీ కూడా మొత్తం వాల్స్ మీద ఉన్నాయి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ వాల్స్ మీద మొత్తం అంతా కూడా వాళ్ళ కల్చర్ని చూపిస్తుందండి మొత్తం అంతా కూడా. ఇంకా కొన్ని అన్నీ మూసేశారు చాలా మటుకు, అంటే లైన్లో ఉండేదాన్ని ఆఫ్ చేశారు. చూడండి, అప్పులు అంటే ఈ రకంగా ఉండేదని చెప్పేసి వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. అంటే అప్పుల్లోని మొత్తం ఇలాగ చూడొచ్చు, చంపుకోవడాలు ఇవన్నీ జరిగేవంట. అంటే వార్ టైప్, అందుకేనేమో దీన్ని గ్రాండ్ ప్యాలెస్ అని అన్నారు. చూస్తే ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే ప్యాలెస్ అంటున్నారు. అంటే చాలా రకాలుగా అనిపిస్తుంది ఇక్కడ, ఒక రకంగా లేదు. అంటే ఇది టెంపుల్ అని చెప్పలేము, ప్యాలెస్ అని చెప్పలేము. నెక్స్ట్ ఏంటంటే ఇది కల్చర్ని కూడా చూపిస్తుంది ఇక్కడ మొత్తం. చూడొచ్చు వీళ్ళు ప్రేమించి టెంపుల్ దగ్గర ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఈ ముందున అగరబత్తులు వెలిగించడానికి, నెక్స్ట్ ఈ ముందున క్యాండిల్స్కి ప్లేస్ పెట్టారండి. అంటే ఇది సంథింగ్ ఏదో వాళ్ళ భోజనం దేవుడికి మనం నైవేద్యం ఎలగడతామో అలాగా అనుకుంటాం మేబీ. చూడొచ్చు దండలు, మల్లె పువ్వులు, సంథింగ్ పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఫ్లేవర్స్ అన్నీ కూడా వాళ్ళు దండాలు పెట్టుకొని వెళ్తున్నారు. ఎగ్జిట్ వే నుంచి వచ్చినా కూడా ఇంకా టెంపుల్స్ వస్తూనే ఉన్నాయండి. అంటే వాళ్ళ ఓల్డ్ టైప్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కల్చర్ని చూపించే టెంపుల్స్ లాంటివి. మెయిన్ ఏదైతే ఉందో దాని నుంచి ఎగ్జిట్ అయిపోయినా కూడా ఇంకా వీళ్ళకి వస్తూనే ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఇట్లలోకి అలౌ చేయట్లేదు, మొత్తం క్లోజ్ చేస్తారు. వాళ్ళ ప్రైవసీ అనుకుంటా మేబీ. నాకు తెలిసి ఇక్కడ కింగ్ ఉంటాడు. అంటే వాళ్ళ ఇక్కడ చూడొచ్చు వాళ్ళ సందడి
వాళ్ళ కంట్రీ పర్సన్ ఫోటో అయితే ఉంది. అంటే అది టెంపుల్, ఇదంతా కూడా కింగ్ ప్యాలెస్ టైపు. Chị 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 ăn nè. Đi bón tuổi, sẽ xe đi nè. Tapi tê tuổi nó sama apa? Tapi tê tuổi ha. Bố cha chị ăn chị ăn chị tuổi chị này.他叫我之后，他神机也记住了，就是这个照片。这个照片就是我们第5团的照片。我们第5团的人长得像中国的国父。 మనం ఎగ్జిట్ అయిపోతామండి ఇంకా. చూసారు కదండి, ఇదండి గ్రాండ్ ప్యాలెస్ మొత్తం. అంటే మొత్తం